తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాట్ టాపిక్స్, అందులో ప్రధానంగా నెల్లూరులో సంచలనం సృష్టించిన పెంచలయ్య హత్య కేసు. సో ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎటువంటి భరోసా కల్పిస్తుంది అనేది. ఇక ఆ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకమైనది అమరావతి. ఈ అమరావతికి సంబంధించిన ఎపిసోడ్లో మరి పార్లమెంట్లో దాన్ని పాస్ చేయబోతున్నారు. మరి గెజెట్ నోటిఫికేషన్ రాబోతుందా? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఇక మూడవది ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్. ఇప్పుడు ఉన్నది కాకుండా ఇంకా అదనంగా భూ సమీకరణ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంలో భాగంగా అది నిజంగానే అవసరమా? మరో ప్రక్కన చూస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏమో ఎందుకంత పెద్ద రాజధానిని ఎత్తికేసి కొట్టుకోవడానిక అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ మూడు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా పెంచలయ్య హత్య చాలా దురదృష్టకరం. సో ఆయన అసలు ఎజెండా కానీ ఆయన విధానం వేరు. ఏంటి అంటే మాదక ద్రవ్యాలని గంజాయి రహిత రాష్ట్రంగా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నారంటే మామూలు విషయం కాదు. మరి అటువంటి ఆయన్ని హతమార్చడం, దానికి తగినట్టుగా ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళ సతీమణికి ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటుగా అలాగే స్థానిక ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన బిడ్డలు కూడా ముందుకు రావడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవంగా సమాజంలో కొందరిని విజిల్ బ్లోయర్స్ అంటారు. అవును. అంటే సమాజంలో ఏదైనా ఒక నేరం జరుగుతూ ఉన్నప్పుడు, ఒక సామాజిక దురాచారం జరుగుతూ ఉన్నప్పుడు, ప్రజలు కొన్ని మూఢనమ్మకాల్లో బందీలైపోయి ఉన్నప్పుడు సమాజాన్ని చైతన్యపరచడం కోసం సమాజ హితం కోరి పోరాట పందా ప్రదర్శించే వ్యక్తులు కొందరు ఉంటారు. మనకి వివిధ రూపాల్లో వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. కొందరు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వాల పరంగా వాళ్ళు ఏ విధమైన విధానాలు అవలంబిస్తున్నారు అని సమాచార హక్కు చట్టం ద్వారా కొన్ని సమాచారాలను వెలికితీసి ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటారు, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంటారు. అవును. కొందరు పర్యావరణవేత్తలు ఉంటారు. కొన్ని ప్రభుత్వ నిర్ణయాల వల్ల, కొన్ని ప్రాజెక్టుల వల్ల, కొన్ని కార్పొరేట్ కంపెనీలకు జరిపిన కేటాయింపుల వల్ల, మైనింగ్ల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది అని చెప్పని, పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పని పోరాటం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. అవును. అలాగే కొందరు చైల్డ్ ట్రాఫికింగ్కి వ్యతిరేకంగా, కొందరు ఉమెన్ ట్రాఫికింగ్కి వ్యతిరేకంగా, ముఖ్యంగా మహిళల్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని వేశ్యాగృహాలకు అమ్మివేసి వాళ్ళ జీవితాలు నరక కోపంలాగా మారుస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అటువంటి వాళ్ళ ఆగ్రహానికి గురైన వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న వాళ్ళు అందరికందరూ కూడా ఆ దురాఘాతాలు చేసే వాళ్ళకి వీళ్ళు కంటగింపుగా మారుతారు. నేరాలు వ్యవస్థీకృతంగా చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళని చూస్తే ఎక్కడ లేని కోపం, ఆవేశం కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి కంట్లో నలుసులాగా, పంటి కింద రాయిలాగా ఇట్లా కనిపిస్తారు. అంతేగాని మనం తప్పు చేస్తున్నాం, మనం తప్పుడు విధానంలో బతుకుతున్నాం, మన వల్ల సమాజానికి చేడు జరుగుతుందని రియలైజ్ గారు. వాళ్ళు ఏదో నేరం చేయడానికి పెట్టుపుట్టారు, వాళ్ళ నేరాన్ని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఒక గ్యాంగులు, ఆ గ్యాంగులు ఈ డబ్బును అడ్డు పెట్టుకొని అధికారులతోటి, రాజకీయ నాయకులతోటి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తా పరపతి కలిగి ఉంటారు. కాబట్టి అరే మనం ఇంత పవర్ఫుల్, వీడు మనల్ని అడ్డుకుంటాడా, మనల్ని ప్రశ్నిస్తాడా అని చెప్పని ఒక రకమైన అహంకారంతో, ఆధిపత్య ధోరణితో ఈ నేరాలకు పాల్పడే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ కొన్ని బడా సంస్థలకు సంబంధించిన పెద్ద వ్యక్తులు, నాయకులకు సంబంధించిన సమాచారాన్ని కూడా వీళ్ళు నిర్భయంగా వెలికి తీసుకొస్తుంటారు, నిర్దాక్షిణ్యంగా ప్రజల ముందు పెడతారు. ఆ సమాచారాన్ని చేతిలో పెట్టుకొని వాళ్ళతో లావాదేవీలు చేసుకోవచ్చు, పైరులు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు నిస్వార్థంగా సమాజ హితం కోరి ఆ విధమైన పోరాట పందా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే పెంచలయ్య గారు కూడా ఆయన వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి. కమ్యూనిస్ట్ పార్టీలో, సిపిఎం పార్టీలో ఆయన
అక్కడ ప్రజల హితం కోరి పనిచేస్తున్నారు అని ఆయన చంపేసిన సందర్భంలో ఆ కాలనీకి సంబంధించిన ఒక మహిళ, నా కొడుకు కూడా గంజాయికి బానిసయ్యాడు, ఈ గంజాయి దురాగతాన్ని రూపుమాపటానికి పెంచలయ్య అన్న ఎంత కష్టపడ్డాడో మాకందరికి తెలుసు, మమ్మల్ని చైతన్యపరిచాడు, పిల్లలకి మంచి చెప్తా ఉన్నాడు, ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఆయన, అందుకే కసిగట్టి క్రూరంగా ఆయన హత్య చేశారని చెప్పని. అంటే ఆమె ఎంత బోల్డ్గా తన కొడుకు కూడా ఈ వ్యసనానికి బానిసయ్యాడు, మాలాంటి వాళ్ళని బాగు చేయటం కోసం ఆయన పాటుపడ్డాడు అని చెప్పని. మరి అటువంటి వ్యక్తి మీద దాన్నే ఉపాధి అవకాశంగా మలుచుకొని దానికోసం గ్యాంగులు మెయింటైన్ చేస్తా, దాని ద్వారా షార్ట్ కట్లో డబ్బులు సంపాదించుతా, ఈ డబ్బులు నడ్డు పెట్టుకొని రాజకీయపరమైన పైరువీలు, బ్రోకర్ వ్యవహారాలు ఇవన్నీ సాగించే వాళ్ళకి ఇటువంటి వాళ్ళని చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది. అరే వీడేట్రా మన వ్యాపారానికి అడ్డు తగులుతా ఉన్నాడు, మనకు వచ్చే ఆదాయాన్ని వీడు గడ్డి కొడతా ఉన్నాడు, వీడిని వేసేస్తే పోలా. అంటే అతను ఒక వ్యక్తిగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి మన చెప్పులో నుంచి చిన్న చిన్న లేదా మన చెప్పులో రాయి ఉంటుంది, ఏం చేస్తాం, మన ప్రయాణానికి ఆటంకంగా ఉంది అని చెప్పని ఒకసారి ఆ చెప్పు తీసి ముళ్ళుంటే లాగేస్తాం, లేదు రాయి లాంటిది ఉంటే దులిపేసి మన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తాం. ఈ క్రమంలో చెప్పులో రాయో ముళ్ళు అయితే తీసేస్తావు, కానీ అక్కడ నీ ప్రయాణానికి అడ్డు రాట్లా, నీ దుర్మార్గానికి అతను అడ్డొస్తున్నాడు, నీ అక్రమ సంపాదనకు అతను అడ్డొస్తున్నాడు. నువ్వు సక్రమ మార్గంలోకి వస్తే నీకు అతను శత్రువు కాడు, కానీ అతను నీ బారిన పడొద్దని సమాజాన్ని చైతన్యపరుస్తూ ఉన్నాడు, పిల్లల్ని వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు, దాని ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పని. దాంతో వీళ్ళకి ఎక్కడ లేని కోపాల ఆవేశాలు వచ్చేసినాయి, క్రూరంగా ఆయన చంపారు. ఆ చంపిన నేపథ్యంలో సామాజిక చైతన్యం కలిగిన, సమాజం పట్ల ప్రేమ మమకారం కలిగిన ఒక వ్యక్తి ఇది కోల్పోతే ఆ సమాజం నష్టపోద్ది ఖచ్చితంగా. ఇవాళ అంతిమంగా ఆ కుటుంబం బాధితురాలు. అవును, అతని భార్య బిడ్డలు అనాథలుగా మారుతారు. అవును, అతని అంటే ఆల్ ఆఫ్ సడన్ కుటుంబ పెద్ద చనిపోతే చిన్న చిన్న చదువుకునే ఏజ్ పిల్లలు, అవును, ఆ సతీమణి వాళ్ళ లైవ్లీహుడ్ కోల్పోవటం, వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోవటం అది ఒక ఫ్యాక్టర్. కానీ ఇవాళ సామాజిక స్పృహతో సమాజం గురించి ఆలోచించే, ప్రశ్నించే తత్వం, పోరాట తత్వం ప్రదర్శించగలిగే, ముందు అన్నిటికన్నా ఈ అంటే పేద పిల్లల భవిష్యత్తు గురించి తన బిడ్డలతో పాటు సమానంగా ఆలోచించగలిగే ఒక వ్యక్తిని కోల్పోవటం ఆ సమాజానికి నష్టం. అవును, ఇటువంటి పరిస్థితిలో నిన్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పెంచిలయ్య గారి ఇంటికి వెళ్ళటం. అవును, నేను పెంచిలయ్య అన్న పేరు చూసి చాలా ఏజ్ ఉంటుందేమో అనుకున్నారు. అవును, చాలా యంగ్స్టర్ ఆయన, ఈ తరంలో ఉన్నారంటే షాకింగ్. అదే అంటే అటువంటిది వాళ్ళ ఒక అబ్బాయి 9th క్లాస్ చదువుతా ఉన్నాడు, ఒక అబ్బాయి 5వ తరగతి చదువుతా ఉన్నాడు. అవును, దాన్ని బట్టి నేను అనుకోవటం అతను 35 to 38 అంటే లేట్ 30s లో ఉండొచ్చు. అవును, అతని భార్య కూడా ఆ ఏజ్, లేకపోతే 4 ఏళ్ళు చిన్న అమ్మాయి అయి ఉండొచ్చు. అంతే. మరి వాళ్ళు సర్వైవ్ కావాలి ఇక్కడి నుంచి. స్థానిక శాసనసభ్యుడిగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్పందించి తన వ్యక్తిగతంగా తాను 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి, ఇవాళ ఆ పిల్లల చదువుల గురించి ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే ఇవాళ వెళ్ళాము, ఏదో 10 లక్షలు ఇచ్చాము, మీడియాలో హైలైట్ అయ్యామనేది కాకుండా సుదీర్ఘకాలం ఆ మనిషి లేని లోటు ఆ తల్లికి మొట్టమొదట పిల్లల భారం కాకుండా ఉండాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళు మైథిలి అనే స్కూల్లో చదువుకుంటా ఉన్నారంట. ఎమ్మెల్యే గారు స్వయంగా స్కూల్ వాళ్ళతో మాట్లాడితే 10th క్లాస్ పూర్తయ్యే వరకు మాది బాధ్యత, ఈయన నేను ఫీజులు కడతానండి పిల్లల గురించి అని చెప్పని నేను స్కూల్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే, వద్దు సార్ మేమే ఆ పిల్లలిద్దరికి 10th క్లాస్ అయిపోయే వరకు మాది బాధ్యత, మేమే చూసుకుంటామని చెప్పారు. మరి ఆ తర్వాత 10th క్లాస్ తర్వాత ఆయనకి ఏ తండ్రికైనా ఉండే కోరికే ఆ బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించుకోవాలి, ఉన్నత స్థానానికి చేర్చుకోవాలని చెప్పనే కోరుకుంటది. వాళ్ళు కూడా బాగా చదువుకునే పిల్లలంట. నేను మీడియా సమక్షంలో మనందరం చూస్తుండగానే శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ కుమార్తెలిద్దరికి ఫోన్ చేసి, ఇది చాలా క్రూషియల్, ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారికి ఈ మధ్య కార్డియాక్ ఇష్యూస్ అయినాయి. అవును, ఆయనకి ప్రొసీజర్ జరిగింది. దాంతో ఆయన భవిష్యత్తును కూడా ఆలోచన చేసి, ఇవాళ నేను ప్రజాప్రతినిధిగా ఉన్నా,
ఇవాళ హెల్తీగా నేను రాగలుగుతున్నా. కానీ రేపు నాకేదైనా జరిగితే ఇవాళ నేను ఇచ్చిన అష్యూరెన్స్ అది వృధా కాకూడదు, ఈ కుటుంబం అనాథ కాకూడదు. కాబట్టి అని చెప్పారు ఆయన రాజకీయాలకి సంబంధం లేని తన బిడ్డల్ని లైవ్లో వాళ్ళని కాంటాక్ట్ చేసి ఈ పిల్లల బాధ్యత వాళ్ళకి అప్పచెప్పటం. ఈయన అప్పచెప్పారు సరే, ఆ బిడ్డలు స్పందించిన తీరు కూడా అది వాళ్ళ యాక్సెప్టెన్స్. వాళ్ళు కూడా అందులో వాళ్ళ చిన్న కుమార్తె వైష్ణవి, నానా నేను మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో నేను ఆ కాలనీకి వెళ్ళాను. ఆ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ అరవ శ్రీను అని చెప్పని శ్రీధర్ రెడ్డి గారి అనుచరుడు, ఆ శ్రీనన్న నాకు పెంచలేయన్నని పరిచయం చేశారు. ఈయన చాలా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. అటువంటిది ఆయన గురించి ఇటువంటి వార్త వినగానే నాకు అసలు నోట మాట రాలేదు. అరే ఇటువంటి మంచి మనిషిని మనం కోల్పోయామే అని చెప్పని, మీరు ఇంకా చెప్పనవసరం లేదు, ఆ బిడ్డల బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని వాళ్ళిద్దరు కుమార్తెలు కూడా స్పందించడం. ఇవాళ మా నాన్న అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈ రాజకీయం ఆ బాధ్యత ఆయనది, మాకేం సంబంధం, మేము ఎక్కడో కంఫర్ట్ జోన్లో మా కాపురాలు మేము చేసుకుంటా ఉన్నాము, మా కెరీర్లు మేము బిల్డప్ చేసుకుంటా ఉన్నాం అని చెప్పని వాళ్ళు. అంటే ఇవాళ చాలా మంది ఏమంటారు, అరే వీళ్ళు నెపో కిడ్స్, వాళ్ళు బాండ్ విత్ గోల్డెన్ స్పూన్, వాళ్ళకి ప్రజల కష్టాలని తెలుస్తాయి అంటారు. కానీ ఇక్కడ స్పందించిన తండ్రికి ఆ స్పందనకి మద్దతు తెలుపుతున్న కుమార్తెలు, ఇది 100% ఇంపార్టెంట్. ఇవాళ తండ్రికి వారసులుగా కొడుకులు రావటం చూస్తూ ఉంటాం మనం. మా నాన్న ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు, రేపు రోజున మా నాన్న వారసులుగా నేను రాజకీయాల్లోకి వస్తా, కాబట్టి ఈ బాధ్యత ఏదో నేను కూడా దాన్ని క్యారీ చేయాలని చెప్పని ఆలోచన చేసే కొడుకులను గమనిస్తాం. ఆడపిల్లలు బహుశా నేను అనుకోవటం 2 పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉండొచ్చు. మరి వాళ్ళు స్పందించడం 100% ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ స్పందన చూసిన తర్వాత ఈ సందర్భంలో ఇంకా కొన్ని విమర్శలు కూడా ఎక్కువ పెడతా ఉన్నారు. అసలు ఈ అరవ కామాక్షిని, ఆ నిడుగుంట అరుణని, ఇటువంటి వాళ్ళందరినీ పెంచి పోషించింది శ్రీధర్ రెడ్డి గారే. ఈయన అనుచరులే వాళ్ళందరూ. ఈయన అనుచరులు అన్న ఈ మకిలిని కడుక్కోటానికి ఆయన వాళ్ళ ఇలా చేస్తున్నాడు అని చెప్పని ఆరోపణలు చేస్తున్నాడు కూడా ఉన్నారు. ఇక్కడ నాదొక వివరణ ఏంటి అంటే, ఈ రూట్ లెవెల్ నుంచి రాజకీయాలు నేను దశాబ్దాల నుంచి చూస్తా ఉన్నా. సహజంగా శాసనసభ్యులుగా కానీ రాజకీయాల్లో ఎదిగే లీడర్లు ఉన్నప్పుడు అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల వ్యక్తులు వాళ్ళ దగ్గరికి చేరతారు, వాళ్ళ అవసరాల కోసం చేరతారు. వీళ్ళు వాళ్ళని నువ్వు స్మగ్లింగ్ చేయి, నువ్వు ఆక్రమణ చేయి, నువ్వు ఉద్యోగాలు ఇస్తానని నువ్వు బెదిరించి జనాల్ని మోసం చేయి, నువ్వు ఇళ్ళు ఆక్రమించుకో అని చెప్పని ఏ ఎమ్మెల్యే తన అనుచరులకు చెప్పడం. వాళ్ళ అవసరాలు రీత్యా వాళ్ళు నాయకుల దగ్గరికి చేరతారు. అలా గతంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాలు రీత్యా వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఉండొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ దైనందిక జీవితం ఏంటి, వీళ్ళ ఆదాయ వనరులు ఏంటంటే ప్రతి వివరాలు ఎమ్మెల్యేకి తెలియాల్సినట్టు లేదు. కాకపోతే అది కొందరు క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కాలనీలో, ఆ రీత్యా ఆ ఎమ్మెల్యే తోటి యాక్సెస్ ఉంటుంది. ఆ యాక్సెస్ అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసే దుర్మార్గాలని, వీళ్ళ దురాఘాతాలని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఈ దురాఘాతాల గురించి ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన రోజు ఆయన ఎలా స్పందించాడు అనేది ఇంపార్టెంట్. వాళ్ళ నిడుగుంట అరుణ ప్రస్తావన బయటికి తెలిసినాడు, వాళ్ళ దురాఘాతాల గురించి ఆయన దృష్టికి వచ్చినాడు, మీడియా ముఖంగా ఎక్స్పోజ్ అయినాడు. అప్పుడు కూడా ఆయన అరుణకి మద్దతు ప్రకటించుంటే తప్పది. ఇవాళ పెంచలేని హత్య చేయించిన కామాక్షికి ఒకప్పుడు నా దగ్గరకు వచ్చింది కాబట్టి అని చెప్పని ఆయన అండగా నిలిస్తే ఆ రోజు శ్రీధర్ రెడ్డి గారిని ఆక్షేపించాలి. ఇవాళ ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళుగా అందరితోటి ఆ పరిచయాలు ఉంటాయి. మొట్టమొదటి ఈయనకి వాళ్ళు తెలియటం కన్నా వాళ్ళకి ఈయన తెలుస్తాడు. ప్రతి కార్యకర్త లేదు పేర్లతో సహా ఆయనకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరికందరూ ఈయనకి తెలియకపోవచ్చు, కానీ శాసనసభ్యులుగా ఈయన వాళ్ళకి తెలుస్తారు. వాళ్ళ అవసరాలు రీత్యా వాళ్ళు వస్తారు. ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారిని ఈ రోజే మనం చూడలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దశాబ్దాల పాటు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి లాయల్ గా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి కూడా తమ ప్రభుత్వ హయాంలో తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కావటం లేదు అని చెప్పని ముర్కాలలో నిలబడ్డారు ఆయన. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన నిరసన తెలియజేశారు ఆయన. అంటే అక్కడ ఆయన తన ప్రాంతానికి, తన ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చారు. నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి,
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేని రోజున ఈ పదవి ఉంటే అంత ఊడితే అంత అన్న ఒక రకమైన నిశ్చితాభిప్రాయానికి వచ్చి ఆయన ఆ రోజు ఆ విధంగా స్పందించారు. అవును. ఆ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు నీ ఫోన్ ట్యాప్ చేశాము అన్న సమాచారం, అంటే నువ్వు మా సర్వేలెన్స్లో ఉన్నావు, నువ్వు ఎక్కడేం మాట్లాడుతున్నావు మాకు తెలుసు అనే స్థాయిలో ఆయన బెదిరించేదాకా వచ్చింది అనంటే ఆ అంశాన్ని ఆయన బహిరంగంగా మీడియా ముఖంగానే శాసనసభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అన్న అంశాన్ని ఆయన బహిరంగంగా చెప్పగలిగారు అనంటే 100% ఆయన కొంత విలక్షణ వ్యక్తిత్వం. ఇవాళ ఉన్న సమకాలీన రాజకీయాల్లో రూట్ లెవెల్ నుంచి ప్రజలతో మమేకం అయి ఉండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 350 పనుల్ని ఆయన ఏకకాలంలో మొదలుపెట్టి పూర్తి చేయించారు యుద్ధ ప్రాతిపదిక మీద. అటువంటి వ్యక్తిత్వం కలిగిన శ్రీధర్ రెడ్డి గారు ఇవాళ పెంచలయ్య గారి కుటుంబ విషయంలో ఆయన స్పందించిన తీరు 100% ఆహ్వానించదగ్గది, అభినందించదగ్గది. రైట్. దాని తర్వాత ప్రధానమైనది రాష్ట్ర రాజధాని అమరావతి. గత కొన్ని కాలాలుగా అంటే మన రాష్ట్రం విడిపోయి కూడా 10 సంవత్సరాల పైమాటే. సో ఎటకేలకు ఇక అమరావతి రాజధాని అనేది పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారా? దాంతోపాటుగా మరి అమరావతి రైతులు స్పందన ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు మనకి తెలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఎండాకాలం చల్లగాలికి ఆరు బయట మంచాలు వేసుకొని పడుకొని నిద్రపోవటం మనందరం అలా పెరిగాం, మనం పడుకున్నాం. అవును. ఈ క్రమంలో మెడల్లో గొలుసులు తీసి దాచుకోవాల్సిన అవసరం లేకుండా అలానే పడుకునేవాళ్ళు. కానీ ఆ నిద్రలో ఉండగా ఎవడో ఒకడు గోడ దూకొచ్చి వీళ్ళ పెరట్లో నుంచి వీళ్ళ పడక మంచం మీద నుంచి ఆ గొలుసులు తెంపుకొని వెళ్ళే నేపథ్యం చూసిన తర్వాత అప్పటిదాకా కానీ మన వస్తువులు మనం జాగ్రత్త చేసుకోవాలనే భయం కలగదు. అవును. అలాగే విభజిత రాష్ట్రం, ఈ విభజిత రాష్ట్రానికి ఒక రాజధానిని సంకల్పించుకున్నారు. నిండు శాసనసభ వేదికగా ఆ శాసనసభలో నాడు ప్రాతినిధ్యం వహించిన అధికార పక్షానికి సంబంధించిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ, నాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న వైసీపీ పార్టీ కూడా కలిపి ఏకగ్రీవంగా చేసిన తీర్మానం మేరకు ఏర్పడ్డ రాజధాని అది. అవును. అటువంటి రాజధానిని ఈ మెడలో గొలుసు తెచ్చుకెళ్ళినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ ఈ రాజధాని కాదు, నేను దీన్ని 3 రాజధానులు చేస్తున్నా అనే అసంబద్ధ అవగాహన రాహిత్యపు అజ్ఞానపు అనాలోచితపు నిర్ణయం చేస్తాడని ఎందుకు అనుకుంటారు? అంతే కదా, అలా ఊహకు అందల అసలు ఎవరికి అది. ఎందుకంటే ఇవాళ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఏర్పాటు జరిగినాయి, ఇన్ని రాష్ట్రాలు రాజధానులు నిర్ణయించుకున్నాయి, కేంద్రం నిర్ణయించినాయి లేదా రాష్ట్రాలు నిర్ణయించుకొని. ఏ రాష్ట్రానికి ఈ పరిస్థితి ఏ పాలకుడి హయాంలో కూడా ఉత్పన్నం కాల. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక పాలకుడు విభజన జరిగిన ఒక రాష్ట్రానికి అసెంబ్లీ ద్వారా అసెంబ్లీ తీర్మానంలో తను కూడా భాగస్వామి అయి ఉండి తన ద్వారా నిర్ణయించిన రాజధానిని తానే అస్థిరపరిచే ప్రయత్నానికి పాల్పడ్డాడు. మరి దాని పర్యవసానం గడిచిన 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం చూసాం, ప్రజల ఆందోళన చూసాం, రాజకీయ పక్షాల విమర్శలు చూసాం, మీడియా చర్చలు చూసాం, న్యాయస్థానాల్లో పోరాటాలు చూసాం. అంతిమంగా 2022 మార్చి 3వ తారీఖు రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చూసాం. అవును. ఈ న్యాయస్థానం మీద అదే పాలకుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్తంభింపజేస్తూ స్టే ఇవ్వలేదు. అంటే హైకోర్టు తీర్పు ఇప్పటికీ అమల్లో ఉంది. అవును. అంటే 2022 మార్చి 3వ తారీఖు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని. కరెక్ట్. అమరావతిని కాదు అని ఇంకొక ప్రతిపాదన చేసే హక్కు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి లేదు. అమరావతి నిర్మాణం ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో కొనసాగాలి. ఆ టైం బౌండెడ్ షెడ్యూల్ విషయాన్ని రిట్ ఆఫ్ మ్యాండమస్ మేము పర్యవేక్షిస్తుంటాం అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చిన రోజే అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఓకే. సుప్రీంకోర్టు ఈ తీర్పు మీద స్టే ఇవ్వని రోజే అమరావతికి చట్టబద్ధత వచ్చింది. అయినను రేపు ఇంకొక రోజు ఇంకొక పాలకుడు ఇటువంటి అజ్ఞానపు అనాలోచిత అసంబద్ధ నిర్ణయాలు చేయకుండా ఉండటం కోసం ఏ విభజన చట్టం అయితే పార్లమెంటు ద్వారా ఆమోదం పొంది ఈ రాష్ట్ర ఏర్పాటు ఈ రాజధాని ఏర్పాటు జరిగాయో
ఆ విభజన చట్టంలోనే ఈ అమరావతిని శాశ్వతంగా గుర్తింపజేస్తూ ఒక అంటే విభజన చట్టానికి అమెండ్మెంట్ చేయాలి అని భవిష్యత్తులో ఇంకొకసారి ఇటువంటి అవగాహన రాహిత్యపు ప్రతిపాదన రాకుండా ఉంచాలి అని చెప్పనే అంశాన్ని రైతులు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ప్రభుత్వం కూడా అదే సంకల్పిస్తా ఉంది. కాబట్టి అంటే ఏ రాష్ట్రానికి ఏ రోజు ఏ రాజధాని విషయంలో కూడా పార్లమెంటు ఇటువంటి నిర్ణయం చేయాల్సిన పరిస్థితి చేయకుండా దేశం కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ఇంకో ముఖ్యమంత్రిని ఇప్పుడు చూసుండలేదు కాబట్టి ఫస్ట్ టైం ఆ అవసరం కలిగింది, ఆ నిర్ణయం చేయాల్సి వచ్చింది. రైట్. ఆ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని రాజధానికి సంబంధించి 5(1)లో దశాబ్ద కాలం పాటు 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రతిపాదన, 5(2)లో 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసుకోబోతున్న రాజధానికి ఏర్పాటు చేసుకోబోయే రాజధాని రాష్ట్రానికి రాజధానిగా మారుతుందని ప్రొవిజన్ పెట్టారు. ఓకే. ఇప్పుడు సవరణ ఏంటి అంటే ఈ 5(2)లో ఏర్పాటు చేసుకోబోతున్న రాజధాని అన్న స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాసనసభ ద్వారా ఏర్పాటు చేసుకున్న అమరావతి రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది అని చెప్పని, అంటే ఇక అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక విస్పష్టమైన నిర్ణయం పార్లమెంట్ ద్వారా తీసుకోబోతున్నారు. అలా తీసుకున్న నిర్ణయాన్ని భవిష్యత్తులో ఇంకెవరైనా ఇంకేదైనా దాన్ని మార్పు చేర్పుల ప్రక్రియ మొదలు పెట్టాలి అనుకుంటే మరొకసారి పార్లమెంటు ద్వారా మళ్ళీ విభజన చట్టానికి మార్పు చేర్పులు చేయించగలిగితేనే రాష్ట్ర రాజధాని టచ్ చేసే వెసులుబాటు ఉంటుంది తప్ప లేదు అన్నప్పుడు పార్లమెంటు తీసుకున్న నిర్ణయం సుప్రీం లాగా చట్టబద్ధమై అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా శాశ్వతంగా మనం పదే పదే చెప్పేవాళ్ళం. అమరావతి అజరామరం, అమరావతి అని అంటే దేవతల రాజధాని కాబట్టి కృష్ణానదికి ఉత్తరవాహినిగా అమరావతి శాశ్వతంగా నిలుస్తుంది. తాత్కాలికమైన బాలారిష్టాలు ఎదురై ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం ఈ 5 సంవత్సరాల టెన్యూర్ అనేది ఒక నగర చరిత్రలో చాలా చిన్నది. 5 సంవత్సరాల టెన్యూర్ అనేది రాబోయే 1000 ఏళ్ల పాటు అమరావతి మాత్రం కొనసాగుద్దని చెప్పని మనం చెప్తుండేవాళ్ళం. మనం ఉండకపోవచ్చు, అమరావతి మాత్రం శాశ్వతంగా చరిత్రలో నిలుస్తుందని చెప్పని మనం చెప్పిన మాటలకు అనుగుణంగానే మనందరి ఆకాంక్షలకు అనుగుణంగానే నేడు పార్లమెంటు ద్వారా కూడా ఒక మంచి మేలుబొలుపు లాంటి ఒక నిర్ణయాన్ని వెలువరించబోతా ఉన్నారు. ఇక దాని తర్వాత ఫైనల్గా అమరావతి రాజధానికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా భూమి కావాలి ల్యాండ్ పుల్లింగ్కి అని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్రక్కన అడుగులు వేస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే మన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏమో అంత పెద్ద రాజధాని ఎందుకు నెత్తికేసి కొట్టుకోవడానిక నాకేం అర్థం కావట్లేదు అని అంటారు. సో దీన్ని బట్టి మీరేమీ అర్థం చేసుకున్నారు? ఇప్పుడు వాస్తవంగా అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి నుంచి అంటే 1989లో ఆయన రేపల్లి నుంచి నెగ్గిన 2019లో 14లో ఆయన రేపల్లో పోటీ చేసి ఓడిపోయారు, 19లో ఆయన రేపల్లో నెగ్గారు, మళ్ళీ 2024లో క్షమించాలి 1989లో ఆయన రేపల్లో నెగ్గారు, 2014లో 1994లో రేపల్లో ఓడిపోయారు, తర్వాత 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు ఓడిపోయారు, 2019లో సత్తెనపల్లిలో నెగ్గారు, 2024లో మళ్ళీ సత్తెనపల్లిలో ఓడిపోయారు. అంటే గత 3 దఫాలుగా ఆయన సత్తెనపల్లి నుంచి వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఒకసారి నెగ్గారు, 2 సార్లు ఓడిపోయారు. భవిష్యత్తులో కూడా ఒకవేళ మళ్ళీ ఆయన పోటీ చేస్తే ఆ సత్తెనపల్లి నుంచి పోటీ చేయొచ్చేమో. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పరిధి ఎలా అయితే మనం హైదరాబాద్కి హెచ్ఎండిఏ అంటున్నామో అలాగే అమరావతికి కూడా సిఆర్డిఏ పరిధి ఉంది, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. సిఆర్డిఏ పరిధిలో సత్తెనపల్లి నియోజకవర్గం కూడా వస్తుంది. అంటే అంబటి రాంబాబు గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం గ్రామాలు కూడా ఈ అమరావతి సిఆర్డిఏ పరిధిలోనే ఉంటాయి. సిఆర్డిఏ అభివృద్ధి చెందితే ఆ ఫలాలు అంబటి రాంబాబు గారికి కూడా దక్కుతాయి. మరి 2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజధాని సంకల్పించిన 217 చదరపు కిలోమీటర్లు అంటే 29 గ్రామాల పరిధి కోర్ క్యాపిటల్ ఏరియా. ఆ కోర్ క్యాపిటల్ ఏరియాలో అక్కడి నుంచి నెగ్గిన ఉండవల్లి శ్రీదేవి గారు అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వారిరువురు
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అమరావతి వ్యతిరేక నిర్ణయాల్లో భాగస్వామి అయిన పర్యవసానం అంతిమంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా అయింది అనేది మనం చూసాం. చివరికి అదే శ్రీదేవి గారు ఆ పార్టీ నుంచి కూడా నిష్క్రమించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి అయితే అభ్యర్థిత్వం కూడా దక్కల. మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు సిఆర్డిఏ పరిధిలో రాజధాని పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతటి రాజధాని అవసరమా అంటున్నారు. అంటే ఎంతటి రాజధాని ఉంటే రాజధాని? ఇవాళ తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది, కర్ణాటక ఒక బెంగళూరు ఉంది, తమిళనాడుకు ఒక చెన్నై ఉంది. మీకు ఇంతటి నగరాలు అవసరమా అని చెప్పి ఆ రాష్ట్రాన్ని ప్రశ్నించగలుగుతారా? ఇవాళ దేశ ఆర్థిక రాజధాని ముంబై మహారాష్ట్రకి రాజధానిగా ఉంది. మీకు ఇంతటి రాజధాని అవసరమా అని చెప్పని మహారాష్ట్ర వాళ్ళని ప్రశ్నించగలుగుతారా? ఇవాళ ఇంకో లార్జెస్ట్ మెట్రోపాలిటన్ కలకటా వెస్ట్ బెంగాల్ రాజధానిగా ఉంది. మీకు ఇంతటి నగరం అవసరమా అని చెప్పని వెస్ట్ బెంగాల్ వాళ్ళని ప్రశ్నించగలుగుతారా? కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రంధ్రాన్వేషకులు వీళ్ళందరూ కూడా ఇంతటి రాజధాని అవసరమా, ఎందుకు ఉండకూడదు అంటున్నా. ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా ఒక తండ్రి. ఆయన బిడ్డలు విదేశాల్లో స్థిరపడ్డారు. ఇక్కడే మెరుగైన విద్యా ఉపాధి అవకాశాలు ఉంటే విదేశాల్లో ఎందుకు వెళ్తే స్థిరపడాలి? అవును. ఇవాళ విద్యా వైద్యం ఉపాధికి దశాబ్దాల తరబడి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్నారు. అటువంటి స్థితిని నివారించుతాను, 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, ప్రత్యేక హోదా సాధిస్తా, వలసలేని ఉపాధి కల్పిస్తాను కదా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చింది. మరి వలసలేని ఉపాధి కల్పిస్తానని చెప్పని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాగ్దానాన్ని నిలుపుకోలా. ఇవాళ ఎన్డీఏ కూటమి మేము 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామంటున్నారు. ఈ ఉద్యోగ కల్పన చేసే క్రమంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ అవడానికి దోహదం చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఒక సమగ్ర నగర నిర్మాణం జరగాలి. కారణం ఏంటి అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ చూసుకున్నా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయం కన్నా పట్టణీకరణ ద్వారా వచ్చిన ఆదాయం ఆ ప్రభుత్వాలకి బడ్జెట్లో మేజర్ కంట్రిబ్యూషన్ అర్బన్ నుంచి వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుంది ఏ దేశంలో చూసుకున్నా. మరి అటువంటిప్పుడు ఇవాళ తెలంగాణకి హైదరాబాద్ ఒక గుండెకాయలాగా, కర్ణాటక ఒక బెంగళూరు ఒక ఆదాయ వనరులాగా, అలాగే తమిళనాడు జీడిపికి చెన్నై ఒక దిక్సూచిలాగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు అటువంటి ఒక సమగ్ర నగర నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే వచ్చే నష్టం ఏంటి? ఈరోజు అంబటి రాంబాబు గారు లేదు మనము ఆ స్థాయి విస్తరణ చూడలేకపోవచ్చు. అవును, చూస్తే కదా. కానీ అసలు ఆ ప్రయత్నమే చేయకూడదు. ఆ విధంగా ఆలోచించడమే తప్పు. అంటే భారతరత్న అబ్దుల్ కలాం గారు డ్రీమ్ బిగ్, ట్రై హార్డ్ టు అచీవ్ ఇట్ అన్నారు. కళలు పెద్దగా గాను, అవును, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడమన్నారు. కరెక్ట్. అసలు నువ్వు కలగంటమే తప్పు, నువ్వు ఆలోచన చేయటమే తప్పు. లండన్ లాంటి రాజధాని అవసరమా? సింగపూర్ లాంటి రాజధాని అవసరమా? అసలు అవసరమా అనే ప్రస్తావన ఏంటి? ఈ మధ్య ప్రొఫెసర్ రామచంద్రయ్య అని చెప్పని ఒక ఆయన ఇదే విధమైన ప్రస్తావన చేయడం చూసాం. పక్కన అంతంత నగరాలు ఉండగా ఆంధ్రప్రదేశ్కి అవసరమా అని చెప్పని. పక్క రాష్ట్రాలకు ఎందుకంతంత నగరాలు? ఇదే మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడగలుగుతావా? అంతే కదా. అంటే ఆంధ్ర ప్రజలంటే చులకనా, తేలిక? ఇక్కడికి వచ్చి ఎవడి పాండిత్యాన్నైనా ఎవడి మేధావుతనాన్నైనా ఇక్కడ ప్రదర్శించగలుగుతారా? హైదరాబాద్ గడ్డ మీద నిలబడి తెలంగాణకి ఇంత పెద్ద నగరం అవసరమా అని చెప్పని అని చూడమను. మామూలుగా ఎంటబడి కొడతారు, కుక్కను కొట్టినట్టు కొడతారు. చెప్తున్నా కదా, కుక్కను కొట్టినట్టు కొడతారు. అటువంటిది ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరికి తోచిన వాచాలత్వంలో ప్రదర్శిస్తా ఉన్నారు. ఇది 100 రూపాయల ఆక్షేపణీయం. అలాగే మీరు ప్రస్తావించిన రెండో విడత భూమి సమీకరణ, ఇవాళ 34-35 వేల ఎకరాలు ఆల్రెడీ సమీకరణ జరిగింది. అవును. ఈ సమీకరణ జరిగిన నేపథ్యంలో ఇంకొక 16,000 ఎకరాలు అవసరమా అంటున్నారు. హైదరాబాదు అవుట్స్కట్స్ లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం 17,000 ఎకరాలు ఎక్వైర్ చేసింది. ఒక ఫార్మా సిటీ కోసం 17,000 ఎకరాలు. మొత్తం హైదరాబాద్ నగరం 4,50,000 ఎకరాల్లో ఉంటుంది. అటువంటిది 1/10 ఆఫ్ దిస్ సైజ్. అవును. ఒక 40-50 వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరిగితే వచ్చే ఆక్షేపణ ఏంటి? అంటే ఆ స్థాయి విస్తరణ చేసుకునే హక్కు అవకాశం అమరావతికి ఉండకూడదా? అదే కదా. ఇవాళ
తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాదు నగరాన్ని ఆనుకొని విస్తారమైన భూములు లభ్యత ఉన్నాయి కాబట్టి ఇవాళ అభివృద్ధితో పాటు అభివృద్ధి ఫలాలని ప్రభుత్వం దక్కించుకోగలుగుతుంది. ఎలా మనం చూసాం, కోకాపేటలో భూముల ఆక్షన్ ప్రభుత్వం చేయగలిగింది. ప్రభుత్వం దగ్గర భూములు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చేసింది. అభివృద్ధి చెందిన ప్రాంతంలో తమకున్న భూముల్ని వేలం వేసుకోవడం ద్వారా 27 ఎకరాలు వేలం వేస్తే 3,500 కోట్లు వచ్చినాయి ప్రభుత్వానికి. అవును. మరి 1,00,000 కోట్లు ఇవాళ అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడతా ఉన్నారు. సెల్ఫ్ సస్టైన్ సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అనే అమరావతిని మనం అంటే ప్రతిపాదిస్తా ఉన్నారు. అమరావతికి బడ్జెటరీ నుంచి బడ్జెటరీ కాంపోనెంట్ అవసరం లేదు, కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ₹1 ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకొస్తాం, వాటి ద్వారా నిర్మాణం చేస్తాం. ఇక్కడ జరిగే అభివృద్ధి ఫలాలని కారణంగా మా చేతిలో ఉన్న భూముల అమ్మకం ద్వారా రేపటి రోజుని అప్పులు తీరుస్తామంటున్నాను. అటువంటిప్పుడు ప్రభుత్వానికి ల్యాండ్ బ్యాంక్ ఉంటే నష్టం ఏంటి? అభివృద్ధి చెందడానికి కావాల్సిన సంస్థల గ్రౌండింగ్ కి భూమి సమీకరించుకుంటే వచ్చే నష్టం ఏంటి? సమీకరణ చేస్తున్న రైతులలో ఆక్షేపణ ఉంటే దాని గురించి మాట్లాడాలి. యాజ్ లాంగ్ యాజ్ రైతులు ప్రభుత్వం ఇరువురు కలిసి సమన్వయంతో విన్ విన్ సిచ్యుయేషన్ లో అభివృద్ధి చెందితే ఆ ఫలాలు రైతులకు కూడా దక్కుతున్నాయి. దాని ఫలాలు రేపటి రోజున ప్రభుత్వానికి కూడా దక్కుతాయి. కరెక్ట్. ప్రభుత్వం ఈ అప్పుల మొత్తాన్ని తీర్చడానికి ఆదాయ వనరుగా తన చేతిలో ఉన్న భూముల్ని రేపటి రోజున వేరే సంస్థలకు రిలీజ్ చేయాలి. అవును. ఇవాళ చేతిలో ఉన్న కొద్దిపాటి భూముల్ని ఇప్పుడు కొత్తగా గ్రౌండింగ్ అయ్యే సంస్థలకి డిస్కౌంటెడ్ రేట్లో ఇవ్వాలి. మరి ఈ ఉన్న భూముల మొత్తాన్ని డిస్కౌంటెడ్ రేట్లో ఇచ్చేస్తే ఈ అప్పులు ఎక్కడి నుంచి తెరవాలి? అంటే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మీద డిపెండ్ అవ్వాలా? ఆ మాత్రపు ఆలోచన లేకుండా ప్రభుత్వం రైతులు కోఆర్డినేషన్ తోటి వాళ్ళు సమీకరణలో నా అంచనా అయితే 2వ విడత కాదు, 3వ విడత, 4వ విడత, 5వ విడత కూడా భూ సమీకరణ జరిగిన నష్టం లేదు. ఎందుకంటే భూ సమీకరణ నేడే కొత్త కాదు. మీకు ఒక అంశం చెప్తా. విశాఖపట్నంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేత అక్కడ రైతులకు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్స్ ని సమీకరణలో తీసుకొని వాటిని ఆక్షన్ చేయించి అమ్మించి బడ్జెటరీ సపోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి డబ్బులు పంపించుకున్నారు. అవునా? 1150 కోట్లు. ఓహో. విచిత్రం ఏంటంటే వాళ్ళకి ఒక గజం భూమి నష్టపరిహారం ఇవ్వాలా, ₹1 నష్టపరిహారం ఇవ్వాలా. ఆ రైతులు కోర్టుకు వెళ్తే అప్పుడు ఉడా వాళ్ళు వాళ్ళతో నెగోషియేట్ చేసి ఎకరానికి 100 గజాలు ప్రపోజ్ చేశారు. ఓహో. 100 గజాలు ప్రపోజ్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళు అడ్డం తిరిగితే అప్పుడు ఇంకొక 650 గజాలు కలిపి 750 గజాలు ఫిక్స్ చేశారు. మొత్తం 1750 ఇచ్చారా? మొత్తం 750. అదేంటి? 100 + 650. అయ్యా, 750 గజాలు భూములు అర్థమైంది. ప్రభుత్వం తీసుకుంది, వాటిని సంస్థలు కేటాయింపులు చేసేసి అమ్మేసుకుంది, డబ్బులు ప్రభుత్వం తీసుకుంది, రైతులకి స్థలాలు తర్వాత రోజుల్లో కేటాయింపులు చేశారు. అది కోర్టుకు వెళితే లేకపోతే లేదు. 750 గజాలు ఇవాళ 1250 గజాలు కేటాయింపు చేస్తా ఉన్నారు. రైతులు ఆమోదయోగ్యంతో వాళ్ళు భూములు ఇస్తా ఉన్నారు. వీళ్ళకి వచ్చే నొప్పేంటి? కాబట్టి ఇక్కడ అసలు ప్రభుత్వానికి అంత భూమి ఎందుకు, ఇంత భూమి ఎందుకు, అంత అవసరం ఎందుకు, ఇంత అవసరం ఎందుకు, ఏ సంస్థకి ఏ కేటాయింపు చేశారో మాకు లెక్క చెప్పండి. చెప్పే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పారదర్శకంగా ప్రజలకు వివరించి చెప్తాను. ఈలోపే ఇంతటి అత్యుత్సాహ ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు? అంటే అమరావతికి మాత్రమే ఈ ఆక్షేపణ ఎందుకు తెలియజేస్తా ఉన్నారు? నేను అదే చెప్తున్నా. ఒక ఫార్మాసిటీ కోసం ఇన్ని వేల ఎకరాలు ఎందుకయ్యా నీకని చెప్పని కేసీఆర్ గారిని ఎవరు ప్రశ్నించలేదే. వ్యాన్ పిక్ కోసం 28,000 ఎకరాలు ఎందుకయ్యా నీకని రాజశేఖర రెడ్డిని ఎవరు అనలేదే. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం 8,800 ఎకరాలు నీకు ఎందుకని రాజశేఖర రెడ్డి ఎవరు? తెలంగాణ కోసం వాళ్ళు అడిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది కదా, అప్పుడు అడగలేదు. తెలంగాణ ఏం చేసుకుంటారు? నెత్తేసి కొట్టుకుంటారు. బయ్యారంలో రక్షణ స్టీల్స్ కి 40,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి కేటాయింపులు చేసినాడు. 40,000 ఎకరాలు ఏంటి అని చెప్పని ఎవరు మాట్లాడలేదు ఆ రోజున. కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ ముందుకు వచ్చేసి అన్ని వేల ఎకరాలు ఎందుకు, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, అంత నగరం ఎందుకు, ఇంత నగరం ఎందుకు? అంత నగరం కావాలి ఆ రాష్ట్రానికి. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ఆ రాష్ట్రం తాను కూడా సగర్వంగా తన చుట్టూ అభివృద్ధి చెందున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరసన తమ ప్రజలను కూడా వాళ్ళ స్థాయి కొనుగోలు శక్తి, వాళ్ళ స్థాయి పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించగలగటానికి మార్గం సుగమం చేసే ఏ అభివృద్ధి చర్యలు చేయడానికైనా సరే ఒక సమగ్ర నగర నిర్మాణం అవసరం,
ఆ నగర నిర్మాణం కూడా ఇంత పాకెట్లే ఉండాలి, ఇంత ఉండకూడదు అని చెప్పని ఎవరో నిర్దేశిస్తే, ఇంకెవరో విమర్శలు చేస్తే వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన నెక్స్ట్ కూడా లేదు. అంటే ఆయన మనసులో నుంచి వచ్చిందంటారా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది అంబటరాంబాబుది? ఒక అంబటరాంబాబే కాదు, అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ విధమైన ప్రస్తావనలు అంబటరాంబాబు గారితో చేయించడం ద్వారా ఆ పార్టీ కూడా ఈ విధమైన అసంబద్ధపు ప్రస్తావనలు ఆయన ద్వారా చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కామెడీ పీస్గా మారుస్తున్నారు. అది ఆయనే వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి ఒకసారి.